రాజకీయ లీడర్లు ఎంత శాంతిమూర్తులంటే వాళ్ళు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడతారు. పబ్లిక్ ను పల్లెత్తి మాట కూడా అనరు. ఆగో ఈ రోజులలో అంత మంచి లీడర్ ఎవరున్నారబ్బా అనే కదా మీరు అనుకుంటున్నది. అందుకే ఆ ఆదర్శ రాజకీయ లీడర్ ను మీకోసం తీసుకొచ్చిన సారిగో మీరు కానీ శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయ్యి కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులం ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. చూసిండ్రా ఎసోంటి శాంతి మంత్రాలు బయటకు వచ్చినాయో. వెనక ముందు చూడకుండా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సారుకు ఎవరన్నా అడ్డం పోతే అడ్డంగా నరుకుతాడట. ఎంత గొప్ప మాటో కదా అది. ప్రపంచ శాంతిని కోరుకునే మనుషులు మాట్లాడే మాటలు అవి. అందుకే వచ్చే నోబెల్ శాంతి బహుమతి ఎమ్మెల్యే సాబుకు వస్తే బాగుండు అనిపిస్తున్నదిలే. ఎమ్మెల్యే సాబ్ అట్లా మాట్లాడు, కాంగ్రెస్ కార్యకర్తలు సప్పట్లు కొట్టుడు, అబ్బో మస్తు కుదిరింది టైమింగ్ రైమింగ్. కాబట్టి ఎవరు మక్కన్ సింగ్ ఠాకూర్ సార్కు అడ్డం పోకుండ్రి, అడ్డంగా నరికించుకోకుండ్రి, కాంగ్రెస్ పార్టీని ఏమనకుండ్రి, కష్టాల పాలు కాకుండ్రి అని చెప్పుకుంటున్నారట రామగుండం పబ్లిక్. ఇదే ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు సారును మీ ఎమ్మెల్యే సాబు గంత మంచిగా శాంతి మాటలు మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏమంటారు అని అడిగితే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానంగా శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దానికి ఖచ్చితంగా అంతే మంత్రి సారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారుకు అసలు ఈ నరకుడు పొడుచుడు అనేటిదే తెలియదు. అసొంటి మాటలు మాట్లాడేటోడు గానే కాదు. కానీ పక్కకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధలు చెప్పుకున్నప్పుడు అట్లా మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఠాకూర్ సార్ మస్తు శాంతి స్వభావుడు. ఎందుకు సార్ వెనకేసుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అడ్డంగా నరికేస్తామన్నాడు గాని అతని ఉద్దేశం అది కాదా? ఒకవేళ అది నిజమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నారా? ఇది వెనకట ఎవరో చెప్పినట్టు మా ఓడు మంచోడే గాని అబద్ధాలు ఒక్కటే ఆడతాడు అన్నట్టున్నది. అవును, మా ఎమ్మెల్యే అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అని ఖరాఖండిగా ఖండించాలి కదా సారు. సర్కార్ను నడుపుతున్న మంత్రిగా ఉన్నప్పుడు అది తప్పు అని కూడా చెప్పలేకుంటే ఎట్లా సారు అంటుర్రు మంచిర్యాల జిల్లా పబ్లిక్. మన దేశంలో సెంటర్ సర్కార్, రాష్ట్ర సర్కార్ అని 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఏ రాష్ట్ర సర్కారు ఆ రాష్ట్ర జనాల బాగోగులు చూసుకుంటే సెంటర్ సర్కారు దేశం మొత్తం రక్షణ చూడాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టైనా దేశం బాగు కోసం పనిచేయాలి. సెంటర్ సర్కార్కు అంత పవర్ ఉంటది. దేశ రక్షణ, బయటి దేశాలతోని దోస్తాను, ఆయుధాలు అనే పెద్ద పెద్ద ముచ్చట్లల్లా సెంటర్ సర్కారే పవర్ఫుల్. మరి ఆ ముచ్చట సెంటర్ హోంశాఖ మంత్రి సార్కు తెలుస్తలేనట్టున్నది. ఏం మాట్లాడుతున్నాడో చూడుండ్రి. ये ममता दीदी बीएसएफ को बाढ़ लगाने के लिए जमीन चाहिए, 15 साल से वो भूमि नहीं दे रही है। भारतीय जनता पार्टी ने तय किया है कि सरकार बनते ही 45 दिन में पूरी सीमा पर बाढ़ लगाने के लिए भूमि दे दी जाएगी और घुसपैठियों को घुसने का रास्ता बंद कर दिया जाए. వా నవ్వా, మన ఇజ్జత్ మనమే తీసుకున్నాడంటే ఇగో ఇదే కావచ్చు. బక్కోడు కొట్టనిస్తలేడని బలమున్నోడు ఏడ్చినట్టే ఉన్నది ఈ ముచ్చట అన్నట్టు మాట్లాడుతున్నాడు దేశ హోంమంత్రి అమిత్ షా సారు. లేకుంటేంది మరి దేశ రక్షణ మొత్తం తన చేతిలో పెట్టుకొని బెంగాల్ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మేడం మీద బద్నామేస్తున్నాడు. బంగ్లాదేశ్ కు భారతదేశంకు నడుమున్న బార్డర్ కాడ ఇనుప కంచె కట్టేదానికి భూమి ఇస్తలేదట బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడము. చిన్న పిల్లగానికి తీరుగా మాట్లాడు కాకపోతే ఏంటి దీది చెప్పుండ్రి. దేశ బార్డర్ కాడ జాగిచ్చేదానికి దీది ఎవరు? దేశ ప్రధానమంత్రి లేకుంటే రాష్ట్రపతి? బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతే, దేశం ప్రమాదంలో పడుతున్నది. రోహింగ్యాలు మన దేశంలోకి సొరబడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసైనా కంచెలు కట్టొచ్చు. అంతేగాని మమతా బెనర్జీ భూమి ఇస్తలేదని ఎప్పుడు హోంశాఖ మంత్రి ఎంత బలం లేని మనిషో అర్థమవుతున్నది కదా. అంటే బీజేపీ సర్కారు సెంటర్లో 12 ఏళ్ల ఏలువాడిలా కంచె కట్టకుండా దేశ రక్షణను గాలికి వదిలేసిండ్రు అన్నట్టే కదా. ఇనుప కంచె కట్టలేదంటే తప్పవల్లైతే చెప్పుండ్రి. బెంగాల్ రాష్ట్ర ఓటర్లను రెచ్చగొట్టడానికి ఈ మాటలు మంచిగానే ఉంటాయి కావచ్చు, పువ్వు గుర్తు మీద ఓట్లను గుద్దేతాంటూ చేస్తాయి కావచ్చు, కానీ దేశం మొత్తంలో
హోంశాఖ మంత్రి పరువు పోతున్న సంగతి తెలుసుకోలేకపోయింది కావచ్చు అమిత్ షా సారు. దేశాన్ని రక్షించాలని జనం నిన్ను హోం మంత్రిని చేసి అన్ని పవర్స్ నీ చేతిలో పెడితే సాకులు చెప్తున్నావా అమిత్ షా సారు అని అడుగుతున్నారు పబ్లిక్. ఏందో ఏమో గానీ ఇట్లా మాట్లాడు దేశ భద్రతను గాలికి వదిలేసినట్టే అనిపిస్తున్నది. కార్పొరేట్ కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు భూములు ఫ్రీగా ఇచ్చుడు తెలుసు, అట్లనే నేషనల్ హైవేస్ కోసం ఊర్లకు ఊర్లు ఖాళీ చేసుడు తెలుసు. కానీ దేశ రక్షణకు అవసరమైన భూమిని ఎట్లా తీసుకోవాలనో, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పియాలనో మాత్రం తెలవలేదంటే ఎట్లా అమిత్ షా సారు? నీ ముచ్చట పాల్జీకే పిల్లగాడు కూడా నమ్మడు. రాజకీయాల కోసం దేశ భద్రతను వాడుకున్నాడు గిసొంటి పెద్ద మనుషులకే జల్లుతుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.